హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీ, అలాగే ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్కి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా కొంతమంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇయ్యని వాళ్ళు మెయిన్గా మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో డీటెయిల్స్ అప్డేట్ చేశారు. కొన్ని కాలేజెస్ని అటానమస్గా మార్చారు, కొన్ని కాలేజెస్ని ప్రైవేట్ యూనివర్సిటీస్గా మార్చడం జరిగింది. మెయిన్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి కొత్తగా ఈ సంవత్సరం అపోలో యూనివర్సిటీ, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదొక యూనివర్సిటీ, అలాగే ఆదిత్య కాలేజ్ సూరపాలెం దాన్ని కూడా యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో మనకి గోదావరి అలాగే ఆదిత్యలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. మిగతా కోర్సెస్ అయితే లేవు. మిగతా యూనివర్సిటీస్లో ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. దాదాపుగా 3000 నియరర్ సీట్స్ అనేది పెరిగాయి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే లిస్ట్ ఆఫ్ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కాలేజ్కి సంబంధించి కోడ్ మీద క్లిక్ చేస్తే కాలేజ్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఆ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారనేది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్ ఫీజు ఎంత అనేది తెలుస్తుంది. సో ఇక విషయానికి వస్తే మనకి వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సీట్ అలాట్మెంట్స్ అండి. సో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆల్రెడీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది ఫిక్స్ చేసి ఉంచుతారు. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఎన్ని కాలేజెస్ ఇచ్చారు, మీకంటే ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని, ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని, మీ లోకల్ ఏరియా ఏంటి అనేది, సో వాటన్నిటిని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత అంటే మనకి 11th డిసెంబర్ రోజున రిలీజ్ అవుతాయి. సో మీకు సీట్ వస్తే మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, వెబ్సైట్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్ రాకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో సీట్ అలాట్మెంట్స్ అనేది మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ తర్వాత ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. లింక్ అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. సో ఆ సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. సో ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. నెక్స్ట్ ఎంసెట్ 2025కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తాయి మన ఛానల్లో, ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.